ఎక్కడన్నా యూజ్లెస్ ఫెలో. హే నువ్వు చాలా షార్ప్ గా ఉన్నావు. క్యాంప్ అయ్యేంత వరకు మాత్రం ఉండు. స్మైలీ నైస్ స్మైల్. బావా బంగ్లా కంటే మెడికల్ క్యాంపే హ్యాపీగా ఉందిరా. కావాలంటే నైట్ నేను ఇక్కడే పడుకుంటాను. ఇంకోటి ఈ ఊరు క్యాంప్ ఏరియా వాతావరణం సూపర్ సెట్ అయ్యారా, కానీ ఏదో లోటు. వలియా యా తన కళ్ళు, తన నవ్వు, నవ్వినప్పుడు పన్ను మీద పన్ను తీయించేసుకుంటదిలే బా, డెంటల్ డాక్టరే కదా. నోరు ముయ్, అదేరా తనందం. మర్చిపోలేకపోతున్నాను రా. అయ్య ఎవరి కోసమో ఆరాట పడుతుండు. ఆ మనిషి అయ్యకి చెరువులోనే ఉంది. ఆ మనిషి హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ ఇక్కడికి 600 మైళ్ళ దూరంలో ఉంది. తల్లి అబద్ధం చెప్పదు దొరా. చల్లగా ఉండు. పనింది కదా తల్లే, తడిగొట్టేసుకుని పడుకో ఎక్కువ. రే ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తావా? రే ఆవిడ మాటలకి ఇవ్వలేదురా, ఆవిడ వయసుని చూసి ఇచ్చా. ఇంకోటి ఇది అవుతావా? రే మొన్న ఒక చాయ్. వల్లి హాల్యూసినేషన్. అరే అది వల్లిరా. హాల్యూసినేషన్ రే, హాల్యూసినేషన్ కాదు అనుకో, కామన్ సెన్స్ తోటి ఆలోచించు. వల్లి ఊర్లో బస్సులో ఎందుకు ఉంటది? అరే అది వల్లి. అమ్మా అమ్మా ఏంటి అర్జెంటా? కాదురా, గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? వదినికి 3వ నెల. ఓ ఒకసారి వదినకి ఇవ్వు. ఇదిగో మాట్లాడు. చెప్పు కార్తీక్. వదినా సూపర్ న్యూస్ చెప్పావు. ఒక గంటలో ఫోన్ చేసి నేనే నీకు ఇంకో సూపర్ న్యూస్ చెప్తా, ఓకేనా? యా రే, గుడ్ న్యూస్ వచ్చిందంటే అది కన్ఫర్మ్ వల్లినే. బండితే రైలు వస్తుంది, పక్కకు జరగండి. బా ఆ ట్రైన్ ఎక్కితే మనం ఇంకా స్పీడ్కి వెళ్ళిపోవచ్చామరా. సరే గేర్ మాట. ఏమరా నాకు తెలీదు. నా మాట నా ట్రైన్ ఎక్కితే ఈడు ఇచ్చి మన నల్లకల్లద్దలోటి పండేసిన బస్సులోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ ప్రభావ రే కనపడిందా? బస్సు అంతా ఎత్తుకాను బా, ఎవరు కనపడలేదు. బా ఆ సింటెక్స్ వాటర్ ట్యాంక్ లో ఉన్నాడు చూడు, ఆయన అడుగుదాంపా. అన్నాయ్ ఈ బస్సులో జనాలందరూ ఎక్కడికి వెళ్ళారంట? ఓ అదే ఈ బస్సు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని. జనాలు వచ్చాక అంటే హౌస్ఫుల్ అయితే కానీ ఆట మొదలెట్టరు అనమాట. టీ చెప్పరా. టీ కాదురా, సిగరెట్లునా? బీడీలోనాయి. బీడీలా? తగలెట్టు. డైరీ మిల్క్ ఉందా? ఉంది. మిల్క్ ప్యాకెట్. చాక్లెట్లు ఉన్నాయి ధరా. పెప్పర్మెంట్లు. ఈ నిప్పుందా? చీనా నెత్తి మీద కాకరెట్టయ్యా. హైదరాబాద్ నుంచి ఇంత దూరం నా కోసం వచ్చారా? పక్కూరు నుంచి వచ్చాం. ఆ పక్కూరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. క్యాంప్ కోసం వచ్చారా? కోరి కోరి లాస్ట్ మినిట్ క్యాంప్ ఆ ఊరు వేయించుకున్నాను చూడు, నా తల నేనే కొట్టుకోవాలి. క్యాంప్ నువ్వు కావాలనే ఆ ఊరు అలాట్ చేయించుకున్నావు కదా. అబ్బా నీ క్వశ్చన్స్ తో మా డౌట్లు అన్ని తీర్చేసావు. థ్యాంక్స్. బావా
మా ఇద్దరు క్యాంపులు ఒకే ఊర్లో పడ్డం యాదృచ్ఛికమో విధి విచిత్రమో కదరా. కలికాలం బా విచిత్రం వింత కాదు సొంతూరు. ఓ నెగిటివ్ ప్లేసా? స్టార్ట్ చేయి. వల్లి ఏంటి నువ్వు నన్ను మరీ కుక్కలా చూస్తున్నావు. కుక్కలంటే నాకు కొంచెం ఇష్టం ఉంది, ప్లీజ్. నీ కోపం కరెక్టే, కానీ నువ్వు మన పరిచయమైన ఫస్ట్ డే దగ్గర ఉండిపోయావు. దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ సన్నివేశాలు నీకు తెలీదు. వల్లి, ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ అడోర్ యూ. నువ్వు నా పర్ఫెక్ట్ మ్యాచ్. షట్ అప్. రే నువ్వు మరి లవర్ బాయ్ ఇమేజ్లోకి వెళ్ళి నీ స్ట్రెంగ్త్ మర్చిపోతున్నావు. నాకు అదొకటి ఏడిసిందేంటి? ఎస్, కామెడీ నీ స్ట్రెంగ్త్. ఆర్ యూ ష్యూర్? 100% లవ్. రే కామెడీ చేస్తే అమ్మాయిలు ఫట్ మన పడిపోతారు. అయితే వరుసపడి జోకులేదేనా? అదే మరి, సిచ్యువేషన్ లేకుండా జోకులు ఎత్తే కామెడీ కుళ్ళిపోద్ది. కామెడీ గట్టిగా పండాలంటే సరైన బకరాగాని చూసి సెంటర్ చేసేయాలి. నన్ను కాదు, ఎవరినైనా. ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. మనం సెంటర్ చేసే వ్యక్తి టిపికల్ గా ఉండాలి. yes, he's the macho man. ఇప్పుడు చూడు, కుమ్మేస్తా. ఒరే బావా, ఆ కాషాయం కండువాడిని చూడరా. ఆడేంట్రా ఆడు సంచిలో పంచాంగం పెట్టుకుని ప్రపంచ భవిష్యత్ అంతా తెలిసినట్టు ఆడు బిల్డప్ ఆడును. ఆడు పంచాడు సెట్ చేసుకోలేడు, ఆడందరు భవిష్యత్తు చెప్తాడంట. నీ కామెడీకి అమ్మాయిలు ఫట్ మన పడిపోవాలంటే. ఇప్పుడు ఇస్తాను చూడు గాడికి ఇసుక. పంతులు గారు, మాస్టర్ రండి, మిమ్మల్ని రండి ఒకసారి ప్లీజ్. సినిమా సువిత్తమామా ముసలోడు మంచి సారీ. నాన్న దా కూర్చో. బాబు ఎందుకో పిలుస్తున్నాడమ్మా. అంటే పక్కన కూర్చుంటారని పిలిచామండి. గొర్రె ఆగిందా బా? ఆపా. ఓ, నా స్ట్రెంత్ ఏంట్రా? కామెడీ. కామెడీ. నాకు ఇంకో స్ట్రెంత్ ఉంది తెలుసా? యాక్షన్.